మేడం కంటిన్యూ చేయండి. సూర్యాంశు మదర్. మేడం అన్మ్యూట్ చేయలేదు. సారీ. ఇప్పుడు సూర్యాంశే ఫీల్ అవుతున్నాడు మేడం, తక్కువ క్వశ్చన్స్ అటెండ్ చేశానని. ఓకే. ఓకే. అంటే మేడం ఇప్పుడు సూర్యాంశు కాంపిటీషన్స్ లో ఎలా పార్టిసిపేట్ చేయలేదు కదా! సో కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ స్పీడ్ మనకి తెలుస్తుంది డిఫరెన్స్ ఈజీగా. తెలుస్తుంది డిఫరెన్స్. అవును అవును మేడం. వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటే తక్కువే అనిపిస్తుంది. బట్ మనము వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. సో బిఫోర్ పర్ఫార్మెన్స్ సూర్యాంశుది ఎలా ఉంది, ప్రెజెంట్ ఎలా ఉంది మేడం లెవెల్ 3 తో కంపేర్ చేస్తే మాత్రం ఈ లెవెల్ లో మాత్రం పెరిగాడు. ఇది వరకు కూడా లెవెల్స్ యాక్చువల్లీ వీడిది ప్రాబ్లం ఉంది, ఇంట్రెస్ట్ చూపించకపోయేది బాబు. నేను ఫోర్స్ఫుల్ గా ఈ లెవెల్ లో మాత్రం చేంజ్ అయ్యాడు బాబు. మొత్తానికి ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సూర్య, వై యు ఆర్ హైడింగ్? షో యువర్ ఫేస్. Not happy with his marks actually. Okay. Yeah. Okay, practice more, Surya. Okay. Say okay. We'll take again this exam, okay na? చెప్పు నాన్న, ఆన్సర్ చెప్పట్లా. ఓకే ప్రాక్టీస్ చేయి, మళ్ళీ చూసుకుంటున్నాడు. బట్ థ్యాంక్ యూ మ్యామ్. మీ ఎఫర్ట్ మాత్రం అంటే ప్రతి స్టూడెంట్ మీద చాలా బాగుంటది మేడం. ఇదైతే నేను ఇద్దరిని చూస్తున్నాను కదా, మా పాపది బాబుది. కేర్ అంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్పి వదిలేకుండా మీరు స్పెషల్ గా అంటే పర్సనల్ గా వాళ్ళ ఇంట్రెస్ట్ లను అంటే వాళ్ళ పద్ధతిని అది చెప్తారు చూడండి, అది కూడా బాగా అనిపిస్తుంది మీది. బాగుంది అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ కాకుండా ఇంకేమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా? కాన్సన్ట్రేషన్ పెరిగింది మా బాబుదైతే. ఆయన ఇప్పుడు స్కిల్స్ నేను చెప్తున్నాను కదా మేడం, స్కిల్ ఎక్సర్సైజ్ ఎప్పుడు నేను ఉండి చేయించింది కానీ ఆయనకైనా చేసింది లేదు. ఈసారి స్కిల్స్ కి నేను వస్తా కూర్చుంటా హెల్ప్ చేస్తా అంటే కూడా వద్దన్నాడు మొన్న ఎగ్జామ్స్ అప్పుడు. వాళ్ళు పర్ఫెక్ట్ చేశారు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఆయనకి కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది, నేను చేయగలుగుతాను అని, అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేశాడు. అవును. సో మనకు కావాల్సింది ఆ కాన్ఫిడెన్స్. వాళ్ళు రాంగ్ చేసినా పర్వాలేదు, కాన్ఫిడెన్స్ ఉండాలి ఎప్పుడైనా. అదే కదా మేడం నేను అంటుంది, అదే ఆ కాన్ఫిడెన్స్. నన్ను వద్దన్నాకే నేను ఎంతో హ్యాపీ అయ్యాను, మార్క్స్ కంటే ముందే హ్యాపీ అయిపోయాను నేను. ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ఏంటంటే ఎంత టఫ్ కాన్సెప్ట్ అయినా వాళ్ళు ట్రై చేస్తారు చేయడానికి. అవును అవును మేడం. ఆ కాన్ఫిడెన్స్ కంపల్సరీ ఉండాలి, అలా ఉన్నప్పుడే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. కానీ ఇప్పుడు వచ్చింది మేడం, ఇంకా చూడాలి ఇక పైన ఎట్లా ఉంటది, ఇంట్రెస్ట్ ఎట్లా చూపిస్తాడు ఇప్పుడు చూడాలి ఇంకా. కంటిన్యూ అవుతాడు సూర్య. కంటిన్యూ విత్ సేమ్ కాన్ఫిడెన్స్, ఓకేనా? ఓకే. చేంజ్ అనేది విత్ ఇన్ 1-2 months లో కాదు మేడం, టైం పడుతుంది దేనికైనా. డెఫినెట్ గా మేడం. ఇంట్రెస్ట్ రావడమే గ్రేట్ మేడం, అది టైం పడుతుంది. ఎట్లాగో ఇంత తొందరగా అవ్వదు. ఆయన ఇప్పుడు ఇన్ని అటెండ్ చేస్తాడని నేను అనుకోలేదు. కాన్ఫిడెన్స్ వచ్చింది, అంత ఇన్ని చేస్తాడని నేను కూడా అనుకోలేదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మనకి తెలుస్తుంది మేడం, డిఫరెన్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో చేంజ్ అవుతా ఉంటారు. అదే మా బాబుది ఇది చేంజ్ అవడానికి 4 levels పట్టింది, 1 year దాదాపు. మేడం ఇప్పుడు సమ్ ఇయర్స్ నుంచి ఒక చైల్డ్ అన్నప్పుడు, ఒక పర్సన్ అన్నప్పుడు సమ్ ఇయర్స్ నుంచి ఒక బిహేవియర్, ఒక మెంటాలిటీ, అంటే వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ లో మనం డిఫరెన్స్ చూపించడం అనేది షార్ట్ టర్మ్ లో అంత ఈజీ అయితే కాదు. మనమే మ్యాజిక్ చేయట్లేదు, ఓన్లీ బై ప్రాక్టీస్ కాబట్టి టైం పడుతుంది. అదే మీకు చెప్పాను స్టార్టింగ్ లో కూడా. కొందరు జాయిన్ అవ్వడమే 1 month లో చూపిస్తారా ఇంప్రూవ్మెంట్, 2 months లో చూపిస్తారా ఇంప్రూవ్మెంట్ అని అడిగితే మనమే మ్యాజిక్ చేయట్లేదు. అదెలా పాసిబుల్ అవుతుంది? అది ఇంపాసిబుల్. మినిమం 1 year టైం పడుతుందని అదే చెప్తాను నేను. కరెక్ట్. మళ్ళీ స్టూడెంట్ టు స్టూడెంట్ కూడా డిఫరెంట్ ఉంటది మేడం, అది ఒక్కోళ్ళకి డిఫరెంట్. ఇప్పుడు మా ఇంట్లోనే ఇద్దరు డిఫరెంటే. పాప కొంచెం తొందరగా క్యాచ్ చేస్తుంది, బాబు కొంచెం స్లో. అదే అంటే 100% ఫాలో అయినప్పుడు కొంచెం మనకి ఆ ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా తెలుస్తుంది. కొంచెం ఫాలో అవ్వకుండా నెగ్లెక్ట్ చేయడం, కొన్నిసార్లు ఫాలో అవ్వడం, కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడం అయినప్పటికీ మనకి టైం పడుతుంది. టైం పట్టింది అది మేడం, కరెక్ట్. అది రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.